రాజకీయ పార్టీలు నేను చాలా పార్టీలు చూశాను, కానీ ఒక పనికి మాలిన నేరాలు చేసే పార్టీ, ఘోరాలు చేసే పార్టీ, ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళపైన వేసేసే పార్టీ. తొలి రోజు 3 గండ్లు పడ్డాయి, ఈ గండ్లు పూడ్చలేకపోయాం అని సిగ్గుపడవలసిన పార్టీ ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే 11,20,000 క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు, వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం కూడా చెప్పడం లేదు. అంటే మీకు బాధ్యత లేదా? ఎట్లా వస్తాయి మీ బోట్లు? ఒక్కొక్క బోటు 30 మెట్రిక్ టన్నులు వెయిట్ ఉంది. వచ్చింది 5 వచ్చాయి, 1 కొట్టుకొని పోయింది, 1 ఎక్కడుందో తెలియదు, 3 వచ్చి కొడితే అక్కడ ఏదైతే సపోర్టింగ్ ఇది ఉంటుందో ఆ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే జరుగుంటే, కాలమనే కొట్టుంటే ఏమైందని అడుగుతున్నా. 11,20,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు? బాధ్యత లేదా మీకు? దాని మీద సమాధానం చెప్పరా మీరు? ఎందుకు జరిగింది? ఎట్లా జరిగింది? మొన్నటి వరకు దొంగ వ్యాపారం చేశారు, ఇసుక వ్యాపారం. అలాంటి దొంగ వ్యాపారం చేయించిన బోట్లు ఈరోజు ప్రజాద్రోహంతో ఒక ప్రాజెక్ట్ మీద పంపించే పరిస్థితికి వస్తారా మీరు? దాని మీద సమాధానం లేదు. ప్రతిరోజు విషం జిమ్మే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నాకు ఒక బాధ్యత ఉంది. నాకు ఒక పక్కన 7 లక్షల మంది కళ్ళ ముద్ర కనపడుస్తున్నారు, వాళ్ళ కష్టాలు కనపడుస్తున్నాయి, వాళ్ళల్లో ఉండే మానసిక ఆందోళన, వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళకుండే భద్రత పట్ల నాకు ఎప్పటికప్పుడు కన్సర్న్ చూపించే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే నేను చెప్పాను, నా జీవితంలో ఎప్పుడూ చూడని సంఘటనలు చూశాను. నేను కూడా ఒక్కొక్క స్టేజ్లో నిస్సహాయతతో ఉన్నాను. ఓ రోజు నేను ఆలోచించాను, ఫుడ్ ఎంత అవుతుందో బాధలేదు, ఎక్కడున్నా తీసుకురండి, ఎన్ని వెహికల్స్ అయినా పర్వాలేదు, మీరు మొత్తం వాలంటీర్స్ వ్యవస్థ అందరినీ, వాలంటీర్లు కానీ, సచివాలయం కానీ, ఉద్యోగస్తులు మొత్తాన్ని పంపించండి. ఒకవేళ అప్పటికి కూడా కాకపోతే కొంతమందిని టెంపరీగా పెట్టుకోండి, మనం డబ్బులు ఇస్తాం, కానీ లాస్ట్ మైల్కి వెళ్ళాలి. ఎన్ని బోట్లు అవసరమైతే అన్ని బోట్లు పెడదాం, లేకపోతే ఏ విధంగా చేయగలుగుతారో అన్ని విధాలు చేయమని చెప్పాను. అయితే ఎంత చేసినా కూడా నేను కూడా తిరిగితే తప్ప నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాదని 9 రోజుల నుంచి ఫీల్డ్లో ఉన్నాం. ఫీల్డ్లో ఉండి నాకు వచ్చిన సమాచారం అంతా పెట్టుకుని మళ్ళా వ్యవస్థల్ని ఏ విధంగా బలపరచాలి, వ్యవస్థల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయాలు శ్రద్ధ పెట్టాను. చేసి ఈ రోజుకి ఒక కంట్రోల్లోకి వచ్చింది, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఒక పక్క ఇన్ఫ్లో ఏవైతే బుడమేరు నుంచి ఇచ్చే నీళ్ళు ఆపాలి, ఒక 2 మంత్రులు అక్కడికి వెళ్ళి ప్లానింగ్ చేసి కడాన ఇరిగేషన్ మంత్రి అక్కడే ఉండి మొత్తం దాన్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క అవుట్ఫ్లో నేనే తిరిగి అవుట్ఫ్లోలో అంతా చూసి మా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అవసరమైతే ప్రత్యేకంగా కొన్ని ప్రొక్లైన్స్ పెట్టి అవన్నీ క్లీన్ చేయించాం. దాంతో అవుట్ఫ్లో వాటర్ పోయింది, ఇన్ఫ్లో కంట్రోల్ చేశాం. ఈరోజు నీళ్ళన్నీ కూడా పోయే పరిస్థితికి వచ్చి రాత్రికో రేపో మొత్తం నీళ్ళన్నీ కూడా బెయిల్అవుట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరి ఇంటికి ఒక విషాదమైన సంఘటన. ఇప్పుడు ఎవరు కోలుకోలేదు, నవ్వుతున్నారు. నేను వాళ్ళ ముఖంలో నవ్వు చూడాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని 100,000 వాహనాలు పెట్టి చేయడమే కాకుండా ఈరోజు కూడా బియ్యం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఫుడ్ సరఫరా చేశాం. వాళ్ళ బాధ నుంచి మర్చిపోవాలని. వాళ్ళందరూ బలహీనంగా ఉన్నారంటే నిన్న మళ్ళీ ఒక ప్రత్యేకంగా ఒక కోడిగుడ్డు కూడా ఇమ్మని చెప్పాను. ఈరోజు చూస్తే మొన్న క్యాంపులకు వచ్చే వాళ్ళందరికీ బట్టలు ఇచ్చాం. ఈరోజు చూస్తే ఇండల్లో ఉండే వాళ్ళకు కూడా కట్టు బట్టలతో బయట వచ్చాం. మాకు బట్టలు లేవంటే ఇప్పుడే కలెక్టర్కి చెప్పి ఒక జత అందరికీ ఒక పేరైనా సరే బట్టలు ఇద్దాం, రేపు మనం ఏదైనా ఆర్థిక సహాయం చేసే మునుపు బట్టలు మార్చుకుని వెసులుబాటు ఇద్దామనే ఉద్దేశంతో అది కూడా ఈరోజు చెప్పాను. ఈరోజు ఇవన్నీ చేసి వాళ్లకు చాలా వరకు ప్రతి ఒక్క ఇంట్లో మీరు చూస్తే అన్నీ కూడా